ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరిగి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ భక్తులకు ఏదైనా ఒక మంచి పని చేయాలనే సంకల్పాన్ని తామే కలిగించి ఆ పని అయ్యేంత వరకు వెంట జంట ఉండి కంట కాపాడుతూ ఆ పని చక్కగా పూర్తయ్యే బాధ్యత కూడా వారే తీసుకుంటారు. అందుచేత మన మనసుకు మంచి ఆలోచనలు తెప్పించుకోవడం మాత్రమే మనం చేయవలసిన పని. ఎలా కార్యాన్ని విజయవంతం చేయాలో కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి నిర్ణయించి చేయిస్తారు. మన అదృష్టమా అని మనల్ని వారు పనిముట్లుగా వాడుకుంటారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మద్రాసులోని ఒక సత్యసాయి సేవా సమితిలో 52 మంది అంధ విద్యార్థులకు శనివారం సాయంకాలం ఉచిత ట్యూషన్ తర్వాత వారికి వేదం నేర్పుతుండేవారు. 52 మంది అంధ విద్యార్థులు వేదం చదువుతుంటే, భజనలు పాడుతుంటే వినాలని ఎంతోమంది భక్తులు భజనకు వచ్చేవారు. వారిలో ఒక సత్యసాయి భక్తునికి వారిని చూసి, అతని పేరు కృష్ణ అనుకుందాం, వీళ్ళందరినీ పుట్టపర్తి తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం చేయించాలనే సంకల్పం కలుగుతుంది. ఎప్పుడైతే స్వామి దయతో సంకల్పం కలుగుతుందో అప్పుడు స్వామివారు తోడు నీడగా వెంట జంటగా ఉంటారు. అయితే ఆ సమితి సభ్యులు అతనికి సహకరించని ఇష్టపడరు. ఎందుకంటే అందులను తీసుకెళ్ళడం, అకామిడేషన్ దగ్గర నుండి అన్నీ చూడడం ఇబ్బందితో కూడిన పని అని వారు భావిస్తారు. అయితే స్వామి ఇచ్చిన సంకల్పం కనుక మన కృష్ణ ఎలాగైనా సరే ఈ 52 మందిని స్వామి వద్దకు తీసుకెళ్ళాలి అనే దృఢ నిశ్చయంతో ఏర్పాట్లు చేసుకుంటాడు. ఒక బస్సులో అందరినీ పుట్టపర్తికి తీసుకువెళ్ళి ప్రశాంతి నిలయంలో దిగుతారు. కృష్ణ అకామిడేషన్ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా, 52 మంది అంధ విద్యార్థులతో మద్రాసు నుండి వచ్చాను, మాకేదైనా వసతి చూపిస్తారా అని అడుగుతాడు. వెంటనే అకామిడేషన్ ఆఫీసులో ఉండే ఆ అధికారి లేచి దగ్గరకు వచ్చి, అయ్యా, నిన్ననే స్వామివారు రేపు మద్రాసు నుండి 52 మంది అంధ విద్యార్థులు వస్తున్నారు, వారికి తగిన వసతి ఏర్పాట్లు, క్యాంటీన్లో ఫ్రీగా టిఫిను భోజనము ఏర్పాటు చేసి వారికి తోడుగా కొంతమంది సేవాదళను ఇచ్చి సహకరించమని కుల్వంత్ హాల్లో కూర్చోను వారికి ప్రత్యేకమైన స్థలం కేటాయించామని కూడా చెప్పారు. ఇవిగోండి మీ వసతి గృహ తాళాలు అని ఇస్తాడాయన. కృష్ణ పరమానందంతో వారందరినీ తీసుకువెళ్ళి స్నానపానాదులు చేయించి భోజనాలు పెట్టించి కుల్వంత్ హాల్లో దర్శనార్థం వారికి ప్రత్యేకంగా కేటాయించిన చోట వారందరినీ తెచ్చి కూర్చోబెడతాడు. స్వామివారు నేరుగా వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అక్కడ ఉండే ఒక సేవాదళను పిలిచి, ఇంటర్వ్యూ రూమ్లో ఒక తెల్ల బ్యాగ్ ఉంటుంది, పట్టుకురా అంటారు. ఆ సేవాదళ్ ఆశ్చర్యము అయోమయానికి లోనవుతాడు. ఎందుకంటే స్వామి నేరుగా ఇక్కడికి వచ్చారు, ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళలేదు, అక్కడ బ్యాగ్ ఉండటం తాను చూడలేదు అనుకుంటూ స్వామి చెప్పారు కనుక లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక తెల్లటి జిప్ బ్యాగ్ కనిపిస్తుంది. అతడు దానిని తీసుకుని అంధ విద్యార్థుల సమీపాన ఉన్న స్వామివారి వద్దకు వస్తాడు. స్వామి బ్యాగ్ తెరిచి, నాకు ఒక్కోటి అందించు అంటారు. ఆ సేవాదళ్ జిప్ తీసి చూస్తాడు. అందులో కొత్త బ్రెయిలీ వాచీలు ఉంటాయి. అతడు ఒక్కొక్కటి తీసి అందిస్తుంటే స్వామివారు స్వయంగా వాటిని ఒక్కొక్క అంధ విద్యార్థి చేతికి తామే స్వయంగా తొడిగి ఎలా వాడుకోవాలో కూడా ఆ 52 మందికి వివరిస్తారు. ఆ సేవాదళ్ ఆశ్చర్యపోతాడు. సరిగ్గా 52 బ్రెయిలీ వాచీలు ఉంటాయి దాంట్లో. బ్రెయిలీ వాచీలు కావాలంటే ఎంతో ముందుగా ఆర్డర్ చేస్తే కానీ దొరకవు. అయితే ఇది స్వామివారి సంకల్ప సృష్టి అని ఆ సేవాదళి గ్రహిస్తాడు.
స్వామివారందరికీ పాద నమస్కారాలు ఇచ్చి వారిని తీసుకువచ్చిన కృష్ణని పిలిచి ఆశీర్వాదాలు అందించి ఒక ఉంగరాన్ని సృష్టించి అతని చేతికి తొడుగుతారు స్వామివారు. ఈ అద్భుత కార్యం చేయను సంకల్పం ఇచ్చింది, చేయించింది, జయం చేకూర్చింది కూడా స్వామివారే. కనుక మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలనుకుంటే చాలు, స్వామివారి ఆశీర్వాదాల జల్లులు కురుస్తాయని మనం విశ్వసించాలి. జై సాయిరాం.